జర్కార్ ఆయన నుండి దూరంగా తిరిగి మా వంశం అంతరించిపోయే దశలో ఉంది. అందువల్ల మాకు పీండ్ ప్రదానాలు చేసేవారు ఎవరూ లేరు. భార్య లేనివాడు సన్యాసి పితికార్యాలకు అనర్హుడు. కాబట్టి మేము ఉత్తమ గతిని పొందలేక బాధపడుతున్నాము. ఓ బ్రాహ్మణుడా, మా మూర బంధువు ఎక్కడైనా కనిపిస్తే మా దుష్కృతి గురించి చెప్పు. పెళ్లి చేసుకోమని, పిల్లల్ని కనమని, ఇప్పుడున్న మమ్మల్ని రక్షించమని చెప్పు. ఇది విన్న జర్కారు చాలా బాధపడ్డాడు. అయ్యో, నా వల్లనే మా పితరులు బాధపడుతున్నారు. అందుకే నేను వెంటనే పెళ్లి చేసుకుని కొడుకుని కని వారిని రక్షిస్తాను అని అనుకున్నాడు. తన నిర్ణయాన్ని పితరులకు తెలియజేసి పెళ్లి కూతురు కోసం బయలుదేరాడు. ఒకరోజు వాసుకి జర్కారు దగ్గరికి వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరాడు. కాని జర్కారు అంగీకరించలేదు. వాసుకి, నేను ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతోనే పెళ్లి చేసుకుంటాను. నా పేరు ఉన్న అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. కొడుకు పుడితే ఆమెను వదిలి వెళ్లిపోతాను. ఆమె నాకు అనుకూలంగా లేకపోయినా, ఆమె నాకు ఇబ్బంది కలిగించిన, ఆమె నా ప్రవర్తనకు ఎప్పుడైనా అడ్డుపడితే వెంటనే ఆమెను వదిలి వెళ్లిపోతాను. కొడుకు పుట్టాడో లేదో చూడకుండానే వెళ్లిపోతాను అని అన్నాడు. వాసుకి అన్ని షరతులకు అంగీకరించాడు. మహానుభావా, మీరు చెప్పినవన్నీ మేము అంగీకరిస్తున్నాము. దయచేసి నా చెల్లెలిని పెళ్లి చేసుకోండి. ఆమె పేరు కూడా జర్కారు అని వేడుకున్నాడు. ఈ హామీ మీద జర్కారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహం వైభవంగా వేదమంత్రాలతో జరిగింది. తన సోదరుడు చాలాసార్లు హెచ్చరించినప్పటికీ, తన వంశ పరిరక్ష బాధ్యత తీసుకున్నప్పటికీ జర్కారు భార్య తన భర్తను దేవుడి కంటే ఎక్కువగా పూజించింది. ఆమె ఎప్పుడూ ఆయన ప్రవర్తనకు స్లైటెస్ట్ వ్యతిరేకించలేదు. కాలం గడిచిపోయింది. ఒకరోజు జర్కారు తన భార్య బడిలో తలపెట్టుకుని నిద్రపోయాడు. సాయంత్రం అయింది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. జర్కారు భార్య ఆందోళన చెందింది. ఆమె ఆయనను లేపితే